మనం దేవుని గురించి మాట్లాడుకొని ఆయన సన్నిధిలో మనం ఇటు రీతిగా కూర్చొని ఆయన మాటలు వినే భాగ్యం ఈ భోగవలస క్రీస్తు సంఘం ద్వారా దేవుడు ఇచ్చినందుకు దేవునికి స్తుతులు స్తోత్రాలు. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కన్నబాబు బ్రదర్ గారికి హృదయపూర్వక వందనాలు. దేవుని ఆనందం అనే మాట ఇచ్చారనమాట. ఈ ఆనందం అనే మాటకి దాని పర్యాయ పదాలు ఏంటంటే సంతోషము, తృప్తి, ఇలాంటి పర్యాయ పదాలు వస్తాయి. అంటే దేవుని సంతోషపరచుట ఎలా, ఇప్పుడు మనం దేవుణ్ణి ఎలా సంతోషపరచాలి అనే ఉద్దేశంతో ఆ టాపిక్ ఇచ్చారనమాట. మనం ఈ సంతోషం అన్న పదం మనం చూసేటప్పుడు మన జీవితంలో చాలా దగ్గరగా ఎప్పుడు మనం యూజ్ చేస్తున్న మాట అది. ఏమని, బ్రదర్ ఇవాళ సంతోషంగా ఉన్నాను, మనం ఎదుటి వాళ్ళు హ్యాపీగా ఉండేటప్పుడు చూస్తే మనం కూడా అంటాం, అమ్మ మీరు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటాం. అయితే ఇలాంటి సంతోషం మనకి ఎలాంటప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, మామూలుగాను ఒక ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ, ఒక బైక్ కొనుక్కునేటప్పుడు కానీ, లేకపోతే ఎక్కడికైనా ఒక టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళేటప్పుడు కానీ ఈ సంతోషాన్ని కలిగి ఉంటాం, ఈ ఆనందం మనకు ఉంటుంది. కానీ ఈ ఆనందం శాశ్వతమైనదా అంటే కాదు, తాత్కాలికం అన్నమాట. మరి దేవునిలో ఉండే సంతోషం ఎలా ఉంటుంది అంటే అది నిత్యము దేవునితో ఉండే భాగ్యాన్ని ఇస్తుంది. అయితే ఈ సంతోషం గురించి మనం చూసేటప్పుడు భౌతిక సంబంధమైన సంతోషము, ఆత్మ సంబంధమైన సంతోషం ఉంటుంది. భౌతిక సంబంధమైన సంతోషం చూస్తే అది తాత్కాలికమైనది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. తాత్కాలికమైనది ఎలాగా అని అంటే, నేను మీకు చెప్పాను ఇప్పుడు, టూర్కి వెళ్ళేటప్పుడు కానీ అలాగ వచ్చేటప్పుడు అక్కడికి వెళ్తాం, మనం ఆనందిస్తాం, మళ్ళీ వచ్చిన తర్వాత ఆనందం మనకు ఉండదు. అది కొద్ది నిమిషాలు కొంతవరకే ఉంటుంది, అది పోద్ది. తెలిసిన అతను ప్రీచర్ ఎవరో మాట ఏంటి చెప్పారంటే, ఒక తండ్రి కూతురు ఉన్నారు ఒక ఫ్యామిలీలో. అయితే నాన్నగారికి చాలా అనారోగ్యం వచ్చేసింది, చాలా పేద పరిస్థితి అనమాట. ఆ నాన్నగారు ఏం చేశారంటే ఒక లాటరీ టికెట్ కొన్నారు. ఆ లాటరీ టికెట్ కొంటే ఎంత వచ్చింది, బహుమతి ₹1,00,00,000 వచ్చింది. అది వాళ్ళ నాన్నగారికి తెలియదు. ఆ పాప అంటుంది, ఈ విషయం మా నాన్నగారు అసలే ఒంట్లో బాగోలేని వ్యక్తి, ఈ విషయం మా డాడీకి చెప్తే ఆయన చచ్చిపోతాడు, హార్ట్ ఫెయిల్ అయిపోతాడు, హార్ట్ కంప్లైంట్ ఉన్న వ్యక్తి. డాక్టర్ గారికి చెప్తుందనమాట, మరి ఎలా చెప్పాలి ఈ సంగతి, మా నాన్నగారికి చెప్తే ₹1,00,00,000 సంగతి చెప్తే ఆయన చనిపోతారు అని. అయితే తను బాగా ఆలోచించి, అవునమ్మా మరి ఇలాగైతే కష్టమేని అని డాక్టర్ గారు కూడా అన్నారు. అనేటప్పుడు ఈ పాప నుంచి ఒక ఆఫర్ ఇచ్చింది డాక్టర్ గారికి. డాక్టర్ గారు మీకు నేను ఒక 25,00,000 ఇస్తాను, ఇది మీరు ఎలాగైనా మా డాడీకి చెప్పి అది యాక్సెప్ట్ చేసేటట్టుగా, ఆయనకి ఏమి ఇబ్బంది రాకుండా ఉండేటట్టుగా చెప్పింది అనమాట. చెప్పిన వెంటనే డాక్టర్ ఏంటయ్యాడంటే హార్ట్ ఫెయిల్ అయ్యి చచ్చిపోయాడు. అంటే ఈ తాత్కాలికమైన సంతోషం ఎలా ఉంటుందంటే, ఈ 25,00,000 ఆవిడ ఇస్తాను అని అనేసరికి ఈయనకి ముందు గుండె అయిపోయింది. పేషెంట్కి ఇంకేం చెప్తాడు అంటే, ఈ భూమి మీద భౌతిక సంబంధమైన సంతోషం మనకు అలా ఉంటుంది అనమాట, తాత్కాలికము అని చెప్పడానికి ఇది నేను చెప్పాను. అయితే ఆత్మ సంబంధమైన సంతోషం ఉంది. ఆ ఆత్మ సంబంధమైన సంతోషం 2 రకాలుగా ఉంటుంది. ఎలాగంటే, మన పరిస్థితులు అనుకూలంగా ఉండేటప్పుడు కూడా మనం అందులో ఆనందించగలం, ఆ పరిస్థితులు నెగిటివ్గా ఉండేటప్పుడు కూడా మనం ఆనందించగలం. అది ఎలాగా అని అంటే, పరిస్థితులు అనుకూలంగా ఉండేటప్పుడు, నేను ఇంకా పాఠంలోకి వెళ్ళే ముందు చెప్తున్నాను అనుకోనమాట. పరిస్థితులు అనుకూలంగా ఉండేటప్పుడు మనం ఆనందించగలం. ఎలాగా అని అంటే, ఇప్పుడు ఆత్మ సంబంధమైన సంతోషం అంటే ఏంటి అంటే, మనం ఏమనుకుంటున్నాం జనరల్గా ఒక ఆలోచన, వాక్యం చదివేటప్పుడు అది ఆత్మ సంబంధమైన సంతోషం కదమ్మా. అది ఎలా ఉంటుంది, చదివితే వాక్యం చదివేటప్పుడు మనం చాలా ఆనందిస్తాం. వాక్యం చదివేటప్పుడు చాలా ఆనందిస్తాం. దావీదు గారు ఏమన్నారు ఒక మాట, నాకు కొవ్విన మెదడు దొరికినట్టుగా ఉంది అని అంటారు. ఓకే, మరి అలాగే పాటలు పాడేటప్పుడు, మరి దేవునికి ఇచ్చేటప్పుడు, దేవుని పనిలో మనం ఉండేటప్పుడు ఇది ఆత్మ సంబంధమైన ఆనందం ఎలా పొందుకోగలం. కానీ
ఈ ఆత్మ సంబంధమైన దాన్ని మనం పొందుకోవడం విషయంలో ఒక్కోసారి భౌతిక సంబంధమైన ఆనందాన్ని మనం పొందుకోవడానికి వదిలేస్తుంటాం. ఇది ఉదాహరణకి ఆరాధనకి వెళ్ళాలి అని బయలుదేరేటప్పుడు ఒక యవనస్తుడు ఉన్నాడు అనుకుందాం, బయలుదేరేటప్పుడు ఒకడు అంటున్నాడు, రా పార్టీకి వెళ్దాము అని అంటాడు. పార్టీకి వెళ్దాం రా, లేకపోతే ఇంకెక్కడికో వెళ్దాం రా అనేటప్పుడు ఈ ఆత్మ సంబంధమైన సంతోషాన్ని విడిచిపెట్టి ఆ భౌతిక సంబంధమైన సంతోషాన్ని వెంపర్లాడుతూ వెళ్ళిపోయే పరిస్థితులు ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుందంటే భౌతిక సంబంధమైన సంతోషం అది సంతోషం కాదు అనేది మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం పాఠంలోకి వెళ్ళేటప్పుడు గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది, ఆత్మానుసారంగా నడుచుకొనుడి అని ఉంటుంది. చూడండి 16 చూడండి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి అని ఉంది. అంటే మనకి దేవుడు చెప్తుంది ఏంటంటే ఆత్మానుసారంగా నడుచుకుంటేనే మనకి మేలు, అలాగ నడుచుకుంటేనే దేవుడు ఆనందిస్తాడు మందుకు చూసి అనే మాట ఉంది. అయితే కిందన చూడండి, అది కాదండి, ఆత్మఫలం ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి అని ఉంది. అప్పుడు ఆత్మ శరీరముకును విరోధముగా ఆపేక్షించు. ఇందాక అదే చెప్తుంది. మన శరీరం ఎలా ఉంటుందంటే భౌతిక సంబంధమైన సంతోషం వైపు అది లాగుతుంటుంది. కానీ ఆత్మ ఏం చెప్తుంటుంది, ప్రభు మార్గంలో వెళ్ళాలి, దేవుణ్ణి ఆనందింపజేయాలి, భౌతిక ఆత్మ సంబంధమైన సంతోషం వైపు వెళ్ళాలి అనేటట్టుగా ఉండేటప్పుడు ఒక్కొక్కసారి శరీర బలహీనతలకే మనం కనెక్ట్ అయిపోతాము, దీన్ని వదిలేసే పరిస్థితులుగా ఉంటుంది. అలా 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 చూసుకోవాలనేసి చెప్పడం జరిగింది. అయితే మొదటి దెస్సలోనికీయుల పత్రిక చూసేటప్పుడు 4వ అధ్యాయము 4వ అధ్యాయము 2వ వచనం చదవండి. 4:2 కాగా మీరెలాగూ నడుచుకొని దేవుని సంతోషపరచవలెనో మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనుచున్నారు. చాలండి, ఇంకా చదివండి. ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి నొందవలనని మిమ్మల్ని వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాను. చాలండి. ఇక్కడ 2వ వచనంలో చూసేటప్పుడు ఒక మాట మనకు కనిపిస్తుంది, కాగా మీరెలాగూ దేవుని సంతోషపరచవలెనో అనే మాట ఉంది. ఇప్పుడు మనం తెలుసుకోవలసిన మాట ఏంటంటే కాగా మీరు ఎలాగ దేవుని సంతోషపరచవలనో అనే మాట చూసేటప్పుడు ఎలాగ సంతోషపరచాలి అనే క్వశ్చన్ మనకి వెంటనే వస్తుంది. ఎలాగ సంతోషపరచాలి అని అంటే అక్కడ రెండోదే దేవుని సంతోషపెరడం మా వలన నేర్చుకునే ప్రకారముగా మీరు నడుచుకొనిచున్నారు అనే మాట ఉంది. ఏంటి మా వలన నేర్చుకునే ప్రకారంగా మీరు నడుచుకొనిచున్నారంటే దేవుడు ఆయన వాక్యమును ఆయన పరిశుద్ధులతోటి అపోస్తులతోటి పరిశుద్ధాత్ముడితోటి వ్రాయించారు. ఆ దేవుని వాక్య ప్రకారముగా మనం నడుచుకుంటే దేవునికి ఆనందం కలుగుతుందని మనకి ఇక్కడ తెలుస్తుంది. అయితే ఒక్కొక్కసారి ఒక కుటుంబంలోని తండ్రి ఉంటాడు, మనం ఎవరికైనా ఒక మాట చెప్పేటప్పుడు వాళ్ళు విన్నారు అనుకోండి, మనకి చాలా ఆనందంగా ఉంటుంది. అది ఇరుగు పొరుగు వారు కానీ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ ఎవరైనా వింటే మనకు ఆనందం, వినకపోతే చాలా బాధేస్తుంది. ఇప్పుడు దేవుడు కూడాను మన కోసం ఏం చేశాడు, ఆయన తన రక్తాన్ని బలిగా అర్పించి మనల్ని పరిశుద్ధులుగా పవిత్రులుగా ఆయన సంఘంలో ఆయన రాజ్యంలో తన శరీరంలో మనకి బిడ్డలుగా చేసి మనల్ని నడిపించిన దేవుడిని మనం ఆయన ఎలా సంతోషపరుస్తున్నాం. మనం ఏ పని చేసినా సరే మనం ఒక మాట ఆలోచించాలన్నమాట. ఏంటి, నేను ఈ పని చేసేటప్పుడు నా ప్రభువుకి నా తండ్రికి నేను సంతోషపరుస్తున్నానా, నేను చేసే కార్యాలు దేవునికి ఇష్టమేనా అనే విధంగా మనం ఆలోచించాలి. అలా ఆలోచన చేసేటప్పుడు మనందరికీ అందుబాటులో ఉన్నది ఏంటంటే గ్రంథము. దేవుని చిత్తమేదో తెలుసుకొని ఆయన గ్రంథంలో మనం చూడాలి, ఆయన చిత్తమేంటి, ఆయన ఏం చెప్పారు, ఆయన ఎలాగ నడవమన్నారు అనే సంగతి మనం వాక్యంలో చూసి చక్కగాను నేర్చుకొని దాన్ని ధ్యానించి చక్కగాను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మరి వాక్యం అయితే బైబిల్ అయితే అందరికీ అందుబాటులో ఉంది, అదైతే విరివిగా వస్తుంది. ప్రపంచంలో చాలా ఎక్కువగా అమ్ముడయ్యే గ్రంథం. ఇంకోటి ఏంటంటే చాలా విరివిగా ఉచితంగా కూడా ఇచ్చే గ్రంథం దేవుడు మన చేతిలో పెట్టారు. ఇది అలా చూసేటప్పుడు మళ్ళీ ఇంకా చూద్దాం. 3వ వచనం చూస్తే, ఎలాగ సంతోషపరచవలనో మా వలన నేర్చుకున్న ప్రకారముగా, మేము రాసిన వాక్య ప్రకారముగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు. అందులోనట చూడండి, ప్రకారముగా నడుచుకొనిచున్నారు, ఈ విషయంలో మీరు అంతకంతకు అభివృద్ధి పొందవలనని మిమ్మల్ని వేడుకొని. అంటే దేవుణ్ణి సంతోషపరిచే విషయంలో వాక్య ప్రకారంగా నడవాలి. ఎలాగ ఉండాలట మనమట? అంతకంతకు అభివృద్ధి చెందాలి. అంతకంతకు అభివృద్ధి చెందాలి అనే మాట మనం చూసేటప్పుడు ఓ మాట చూస్తాం. అంతకంతకి అభివృద్ధి చెందాలంటే మనం ఒక్కసారి సంవత్సరం చివరిలో ఉన్నాం కదా, అసలు ఎన్ని రోజులు నేను చర్చికి వెళ్ళాను, ఎన్నిసార్లు నేను టైంకి వెళ్తున్నాను, నేను ప్రార్థనలో ఎలా గడుపుతున్నాను, చర్చి పనుల్లో, ఆరాధన పనుల్లో నేను ఎంతవరకు నా తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అభివృద్ధి అనేది దేవుని సంతోషపరిచే విషయంలో మనం అంతకంతకు అభివృద్ధి చెందాలి. అంతేగాని మనం అంతకంతకు దిగువకు రాకూడదు. దేవుని సంతోషపరిచే విషయంలో అంతకంతకు అభివృద్ధి చెందాలి. ఇంకో మాట అంటున్నాను, ఈ విషయంలో చూడండి, ఈ విషయంలో, ఏ విషయంలో? మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఎలాగ సంతోషపరచవలనో విషయంలో మనమాట అంతకంతకు అభివృద్ధి చెందాలి. అలా అంతకంతకు అభివృద్ధి చెందాలని చేసేటప్పుడు ఒక మాట ఉంది. ఇది ఎలాగ అంతకంతకు అభివృద్ధి? మళ్ళీ మనం కీర్తన గ్రంథం 1వ అధ్యాయం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని దివారాత్రము ధ్యానించితేనే మనకు ఆ సంగతి తెలుస్తుంది. అంతకంతకు అభివృద్ధి నేను ఎలా చెందాలి వాక్య ప్రకారంగా. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనము. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునే ఉన్నాయి. ఏంటివి ఈ మాటలు? ఆత్మయు జీవమునే ఉన్నాయి. మనం ఆత్మ సంబంధ విషయంలో జీవం కలగాలి అని అంటే మనం దేవుణ్ణి సంతోషపెట్టాలి, దేవుణ్ణి ఆనందింపజేయాలి. ఈ మాటలట ఆత్మయు జీవమునే ఉన్నాయి. ఒక క్రైస్తవుని తాలూకా గురి ఏంటంటే దేవుని యొద్దకు చేరాలి. ఆ నిరీక్షణ మనం ఎదురు చూస్తున్నాం అక్కడికి వెళ్ళడానికి. అదే భౌతిక సంబంధమైన సంతోషం వైపు మనం వెళ్ళామంటే ఈ జీవంలోనికి మనం వెళ్ళే పరిస్థితి ఉండదు. ఒకసారి అయితే దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడంట? ఓ మాట చూద్దాం. దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అని అంటే చూడండి, వేడుకొని ప్రభువైన యేసునందు హెచ్చరించుచున్నాము, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. అంటే దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంట? మనం పరిశుద్ధమైన జీవితం జీవిస్తే దేవుడు సంతోషిస్తాడు. ఇప్పుడు బిడ్డలు ఉన్నారు, వారు మన మాట వింటే కదండి మనకు ఆనందం. ఇప్పుడు దేవుడు కూడాను ఆయన బిడ్డలుగా మనకు చేర్చుకున్నారు. మన పాత స్థితిని అంతా ఆయన తన రక్తంలో కడిగి ఆయన మన కొరకు సిలువ మీద ఎన్నో ఇబ్బందులు పడ్డారు, అనిపించుకున్నారు, హేళన చేసుకున్నారు, మొహం మీద ఉమ్మి వేయించుకొని గుద్దులు గుద్ది ఇంకా తన ప్రాణాన్ని బలిచ్చేశారు. చివరి రక్తబొట్టు వారు కాచి మనల్ని పరిశుద్ధులుగా చేశారు. మరి ఆ పరిశుద్ధతని మనం సంఘం వెలుపల కూడా కొనసాగించుకోవాలి కదా. అంటే ఇక్కడంటే ఏం చెప్తున్నారు? మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. లేవియ కాండము 11వ అధ్యాయం 45వ వచనం చూడండి ఒకసారి బ్రదర్. లేవి కాండం 11:45. నేను మీ దేవుడినే ఉండుటకు 45 సారీ, మీ దేవుడైన యెహోవా నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధులై ఉండునట్లు మిమ్ముని మీరు పరిశుద్ధపరచుకొనవలెను. అలాగే లేవికాండం 19:2లో కూడా మాట ఉంటుంది. ఒకసారి
రెండో వచనం. మీరు పరిశుద్ధులై ఉండవలెను. మీ దేవుడినైనా యెహోవానగు నేను పరిశుద్ధుడినై ఉన్నాను. అంటే ఇప్పుడు దేవునిలోని ప్రభువారు చెప్పారు, యోహాను సువార్త 8వ అధ్యాయం చెప్పేటప్పుడు, నాలో పాపం ఉన్నదని ఎవరైనా స్థాపించగలరా అని అన్నారు. అయింది. మరి ఆయన వెంబడించే మనము, ఆయనలో ఏ పాపము లేదు, మరి మనము కూడా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన చెప్తున్నారు. ఇప్పుడు రోమాపత్రిక 1 కొరింథీ 1వ అధ్యాయం 2వ వచనంలో కూడా మనం పరిశుద్ధపరచబడి పరిశుద్ధంగా ఉండుడికి పిలువబడ్డామంట. ఓకే, మరి అటు పరిశుద్ధతను మనం కొనసాగించుకోవాలి కదా. ఇప్పుడు పరిశుద్ధులుగా ఉంటేనే, చూడండి ఇంకో మాట ఉంది ఇక్కడ, పరిశుద్ధులొకటియే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటియే. దేవుని చిత్తము మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును. ఇప్పుడు లోకంలో మనం చాలామంది చూసేటప్పుడు వాళ్ళకి పరిశుద్ధత అంటే పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు. వాళ్ళు ఏంటంటే అది చాలా టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. కానీ క్రైస్తవుని విషయంకి వచ్చేసరికి మరి పరిశుద్ధత అలాగ లేకపోతే మరి దేవుని రాజ్యానికి హక్కుదారులం కాలేము. వాళ్ళు ఏంటంటే జనరల్గా చూసేటప్పుడు లోకంలోనే ఏ చెడ్డ పని అయినా చాలా అవలేలుగా చేసేస్తారు ఈజీగా ఏమ్మా. కానీ మరి దేవుని బిడ్డలమైన మనము మరి పరిశుద్ధంగా లేకపోతే మనం ఆ నిత్యరాజ్యానికి వెళ్ళలేము. ఇప్పుడు బ్రదర్ ఒకసారి 4 నుంచి చదవండి బ్రదర్. మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషి యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. ప్రతివాడు తన ఘటమును అంటే మన శరీరములను ఎట్లు కాపాడుకొనవలెనో ఆ విషయంలోనట చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలామంది శరీరాన్ని కాపాడుకోవడం విషయంలో ఏముంది బ్రదర్, నేను ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాను కదా చాలు, తర్వాత రోజు నుంచి నేను ఎలాగైనా జీవించేస్తాను, మళ్ళీ నేను ఆదివారం ఆరాధనకు వచ్చేస్తాను, దేవుడు సంతోషిస్తాడులే, నేను ఆదివారానికి వెళ్తానులే, ఆనందిస్తాడులే అంటే అవుతుందా అంటే అస్సలు కుదరదు. మనం పరిశుద్ధంగా ఉండడం ఎక్కడ అలవాటు చేసుకోగలము ఎక్కువ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆయన సన్నిధిలోనే. ఆయన ఆరాధనకు వచ్చేటప్పుడు ప్రీచర్ గారు వాక్యం చెప్పేటప్పుడు అది మనకి ఏటవుతుందంటే వాక్యము ద్వారా మనం ఉదక స్నానం చేస్తామంట. అంటే ఈ వారం దినాలు 6 రోజులు 7 రోజులు మనం ఏవైతే ఒకవేళ తప్పులు పాపాలు చేసామో ఇక్కడికి వచ్చి ఒప్పుకొని అవి వదిలి మళ్ళీ మనం పరిశుద్ధంగా జీవించే అడుగులు వేయాలి తప్ప మళ్ళీ అవి మనం రిపీట్ చేసుకోకూడదు. రిపీట్ చేసుకొని మళ్ళీ నేను ఆరాధనకు వచ్చాను, నా పాపాలు పోయాయి, మళ్ళీ నేను సోమవారం నుంచి వెళ్ళాను, మళ్ళీ ఆదివారం వరకు చేసేస్తాను, మళ్ళీ వచ్చి పోతాయంటే ఇది ప్రాసెస్ కాదు. ఈ ప్రాసెస్ ఏంటంటే మనం ఆదివారం వచ్చి మన పాపాలని ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం చేయాలి కదండి. అంటే మనం మారు మనసు పొందాలి, ఇంకా పొంది చక్కగా దేవుని మార్గంలో నడాలి. దేవుని సన్నిధిలో మోకరిల్లు ఏమనాలి, నేను చేసిన పాపాలను ఆయన తప్పు అయింది, నేను మళ్ళీ చేయను అనే ఒక నిబంధన ఇక్కడ చేసుకోవాలి. అలా చేసేటప్పుడు అంట ఎలాగుంటుందట, ఆయన పరిశుద్ధత యందును ఘనత యందును. అప్పుడు ఘనత వస్తుంది ఆ వ్యక్తికి. ఎలా ఘనత వస్తుంది, ఈ వ్యక్తి చాలా మంచోడు, కరెక్ట్గా వర్షిప్కి వెళ్తాడు, దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటాడు, కాటేజ్ ప్రేయర్లకి చక్కగా వెళ్తాడు, ఆయన పనిలో చక్కగా సహకరిస్తాడు, చాలా మంచోడు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. అంటే ఇలాగ చూసేటప్పుడు దేవుడు ఆనందించే పరిస్థితి ఉంటుంది. కానీ ఘనత లేకపోతే, ఘనహీనంగా ఉంటే దేవుడు ఆనందిస్తాడా అంటే ఆనందించడు. అలాగే 6వ వచనం చదవండి బ్రదర్. అది దేవుని చిత్తము, దేవుని చిత్త ప్రకారముగా ఉండాలన్నమాట. 6వ వచనం చదవండి బ్రదర్. ఈ విషయమందు అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వెళ్ళను. ఎందుకనగా మేము పూర్వము 7వ వచనంకి వచ్చింది, అపవిత్రులుగా ఉండుటకు పిలవలేదు. చక్కగా చెప్తున్నాడు, మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికే దేవుడు పిలిచాడు, కానీ అపవిత్రులుగా ఉండడానికైతే పిలలేదు.
పిల్లలేదు. అన్యజనులు అయితే తన ఇష్టానుసారంగా అలా ఉంటారు. మనల్ని పరిశుద్ధంగా చేసే విషయంలో మన ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు అంటే, మనం ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు చూసేటప్పుడు ఒకసారి చదవండి బ్రదర్. దేవుడు సంతోషాన్ని మన ద్వారాగా కోరుకుంటున్నాడు. కాబట్టి 4 నుంచి 6 వచనం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని తన ఎదుట మనం ఎలా ఉండాలట? పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని మన ద్వారా దేవునికి ఏం కావాలంటే కీర్తి కావాలంట. మనం పరిశుద్ధంగా ఉంటే కదా మన ద్వారా దేవునికి కీర్తి వస్తుంది, ఆయన ఆనందిస్తాడు. అలా చూసేటప్పుడు దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీ పాప భారం తీస్తానని అంటున్నాడు. ఓకే, అలాగే రోమపత్రిక 1:2 కూడాను అలాగే ఉంది. పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డాం. ఈ పరిశుద్ధత అంటే నేను ఎందుకు పరిశుద్ధులగుటయే దేవునికి ఇష్టం అనే మాటని పట్టుకొని చెప్తున్నాను అనమాట. అంటే మనం పరిశుద్ధత కలిగి ఉండాలి అనేది ఒకటి. ఈ విషయంలోనే దేవుడు మనల్ని చూసి ఆనందిస్తాడు. ఇంకో విషయం చూద్దాం. 1 సమూయేలు 15వ అధ్యాయము 22వ వచనం చదువుదాం. అంటే అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఆయన సంతోషించిన ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. అక్కడ సన్నివేశం ఏంటంటే, దేవుడు సమూయేలు ద్వారా పంపించి, చూడండి 15వ అధ్యాయం 1వ వచనంలోనే ఆ మాట ఉంటుంది. ఒకానొక దినమున సమూయేలు సౌలుని పిలిచి, యెహోవా ఇశ్రాయేలు జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకే నన్ను పంపెను. యెహోవా మాట వినుము అంటే, యెహోవా మాట వినుము అనే మాట ఇక్కడ కనిపిస్తుంది. ఆయన మాట వింటేనే ఏంటంటే ఆయన సంతోషిస్తాడు. ఇక్కడ సమూయేలు గారు చేసిన పని, సౌలు చేసిన పని ఏంటంటే, దేవుడు అమలేకీయుల్ని మొత్తము నాశనం చేసి అమలేకీయుల్ని అన్నిటినీ ఇక్కడ చూసండి, పిల్లలనేమి పెద్దలనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధాబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి నిర్మూలం చేయమని చెప్పేటప్పుడు ఈయన నిర్మూలన చేశారు. సమూయేలు గారు వచ్చారన్నమాట. సమూయేలు గారు వస్తే నిర్మూలన చేస్తావా అంటే నేను నిర్మూలన చేస్తాను అని చెప్పాడు. మరి అక్కడ వింటున్న సౌండ్ ఏంటి అని అడిగేటప్పుడు ఆయన చెప్తున్నారనమాట, అవి నేను కాదు ఈ జనులే తెచ్చారు, అవి ఎందు గురించి అంట, అందులో ముఖ్యమైన వాటిని క్రొవ్వినివి నీకు దహన బలి అర్పించుటకే అని. అంటే ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి మనందరం. ఎప్పుడైతే మనము మనుషుల్ని సంతోషపెట్టే వారంగా ఉంటామో దేవుడు సంతోషింపడు అనమాట. అక్కడ ఇదే పత్రిక 1 దశలోనిగా 2వ అధ్యాయం 4వ వచనం చదవండి ఒకసారి. 4వ అధ్యాయం 2వ వచనము. 1 దశ 2. కాగా దేవుని సంతోషపరచవలను 2వ అధ్యాయం 4. మాకు అప్పగించుటకు యోగ్యమని దేవుని వలన ఎంచబడిన వారమే
మనుషులను పెట్టువారము కాక. చాలు. మనుష్యులను సంతోషపెట్టువారము కాక. మనుషులను సంతోషపెట్టే కార్యక్రమంలో మనం ఉంటే ఎవరికి దూరం అవుతున్నాము అనే సంగతిని మనం గ్రహించాలి. ఇక్కడ సౌలు ఏం చేస్తున్నాడంటే నీవెందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి ఆయన దృష్టికి కీడి చేసిదివనెను. అంటే మనుషులను సంతోషపెట్టే విషయంలో సమూయేలు గారు అన్న మాట అంటే, నువ్వెందుచేత యెహోవా మాట వినక దోపుడి మీద ఎగబడి మీ దృష్టికి కీడి చేసిదివనెను. అందుకు సౌలు అలా అనవద్దు, నేను యెహోవా మాట విని యెహోవా నన్ను పంపిన మార్గమున అమలేకీయుల రాజునైన అగవును తీసుకుని వచ్చేదని. అక్కడ ఏం చెప్పారు? హతము చేయమని చెప్పారు. మళ్ళీ ఇతనేం చేశారు? ఊరేగింపుగాను తీసుకొని తేవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటేనండి, నిజంగా వాక్యం దగ్గరికి వచ్చేసరికి వాక్య ప్రకారంగా ఆయన చెప్పిన మాట ప్రకారంగా నడవక కేవలం మనుషులను సంతోషపెట్టే వారంగా ఉండేటప్పుడు, ఎగ్జాంపుల్ ఒక దైవజనుడు కానీ ఒక అనుభవజ్ఞుడు కానీ ఒక మాట చెప్తాడు. ఏమని అంటే, ఇది వాక్యంలో ఇలా లేదు, ఇలా చేయొద్దు అని చెప్పారు అనుకోండి. అలా చెప్పేటప్పుడు ఆ వాక్యాన్ని చూసే పరిస్థితి యువతల వ్యక్తికి ఉండట్లే. యువత వ్యక్తికి ఉండకుండా ఏం చేస్తున్నారంటే, ఆ సహోదరుడు నాతో దూరం అయిపోతాడేమో, అతనితో నాకు గొడవ వస్తుందేమో, అతని సహకారం నాకు ఉండదేమో, అతను ఒకవేళ జ్ఞానవంతుడైతే ఆ జ్ఞానం నాకు ఇవ్వడేమో, ఇలాగ ఆలోచించుకొని వాక్యాన్ని పక్కన పెట్టేసి మనుషుని సంతోషపెట్టడానికే అతను వెంపర్లాడుతున్నారు తప్ప వాక్యం ఏది అని అనేది చూడలేదు. మత్తయి సువార్త 7వ అధ్యాయము చూడండి ఒకసారి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని దేవుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి అంటే ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉంటాడటండి. అప్పుడు దేవుడు, ఆహా నా బిడ్డ నేను చెప్పినట్టుగా చేస్తున్నాడు కదా, వాక్య ప్రకారంగా నడుస్తున్నాడు కదా, వాక్యంలో ఎదుగుతున్నాడు కదా అని దేవుడు సంతోషించే పరిస్థితిని మనం తెచ్చుకుంటాం అన్నమాట. సామెతల గ్రంథము 21వ అధ్యాయం 3వ వచనం చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం. నీతి న్యాయములను అనుసరించుట యెహోవాకు ఇష్టమట. యెహోవాకు ఇష్టమైన పని నీతి న్యాయములు అనుసరించుట, బలులు అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము, ఆయనకు ఆనందము, ఆయనకు సంతోషము అనే మాటని మనం చూస్తాం. ఇప్పుడు ఈ ఆజ్ఞలు ఆయన మాట వినడం చాలా కష్టమా? అవి మనం మొయ్యలేమా? 1వ యోహాను చూడండి ఒకసారి. 1వ యోహాను 5వ అధ్యాయం 3వ వచనం. 1 యోహాను. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి అండి. మనం భారమైనవి అని ఫీల్ అయిపోతాం. వాక్య ప్రకారంగా ఉండడానికి అది చాలా భారం, కష్టం, వాటి ప్రకారంగా ఉండలేమని సత్యానికి దూరం అయిపోతాం. చాలామంది దూరం అయ్యే పరిస్థితులు ఉన్నారు. కానీ అవి అయితే భారమైనవి కాదు. నా కాడి సులువుగాను ఎలాగుందండి, తేలిగ్గాను ఉన్నది. సో అలా ఐదు నిమిషాలు 10 నిమిషాలు. ఆయన ఆజ్ఞలట భారమైనవి కాదు. ఇంకా దేవుడు మనల్ని చూసి ఎలా ఆనందిస్తాడంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చూడండి బ్రదర్. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 8వ వచనం. యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. అమ్మ, యథార్థంగా ఉంటే దేవుడు ఆనందిస్తాడు కదా మందుకు చూసి. అంతేగాని నీ దగ్గర నీ మాట, నా దగ్గర నా మాట ఎలా పడితే అలాగ బ్యాలెన్స్ చేసినట్టు దుక్కు చూస్తే ఆనందిస్తాడా? వాళ్ళు అక్కడికి వెళ్తే తప్పు లేదు, ఇక్కడికి వచ్చినా తప్పు లేదు, ఎక్కడికైనా ఒకేలాగా ఉంటే అవుతుందా?
దేవుడు చెప్పిన ప్రకారంగా ఆ బండ మీద ఇల్లు కట్టుకున్నట్లాగా ఉంటే దేవుడు ఆనందిస్తాడా? యథార్థంగా ఉండాలంట. ఆదికాండము ఒకసారి చూద్దాం. ఆదికాండము 41వ అధ్యాయం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం 15వ వచనం చదవండి. ఫరో యోసేపుతో నేను కలగంటిని, దాని భావమును తెలపగారు ఎవరునూ లేరు. నీవు కలను వినని ఎడల దాని భావము తెలుపగలవని. చాలండి, అతని గురించి విన్నారు. నెక్స్ట్ వచనం చదువురు. కానీ ఒక రాజు ఆ జైల్లో ఉన్న వ్యక్తిని పిలిపించి ఈ కలక భావం నువ్వు చెప్పగలవు అని నేను విన్నాను అని అన్నాడు. నెక్స్ట్ 16వ వచనం. యోసేపు అంటున్నాడంట, అమ్మా నా వలన కాదు అని అన్నాడు. ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లోనూ ఒకవేళ నాకే పిలిచాడు రాజు, పిలిచేటప్పుడు ఓకే మీకు ఆ కలక భావం నేను చెప్తాను, నాకు అంతా తెలిసిన కాలరేగరేసి చెప్తాను. కానీ ఏమన్నాడండి 16వ వచనంలో? నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని. అంటే ఇంత యథార్థతగా ఒక క్రిస్టియన్ మాట్లాడాలి ఒరిజినల్గాను. ఇది జరిగిన సన్నివేశాన్ని నా అకౌంట్లో వేసుకుంటాను నేను. కానీ యోసేపు గారు ఏం చేస్తున్నారు? దేవుడు చెప్తాడు అంటున్నాడు. అంటే ఎంత యథార్థతగా ఉండాలంటే ఏదైనా చేసేటప్పుడు ఇది నా వల్లే జరుగుతుంది, నేనే చేయగలను అనే స్వభావం మనకు ఉండకూడదు. ఖచ్చితంగాను ఎలాగ ఉండాలంటే, ఎంత యథార్థంగా ఉండాలంటే, ఒక అన్యుడి దగ్గర కానీ ఒక బయట ఇతర వ్యక్తుల దగ్గర కానీ ఎక్కడున్నా ఏ సమయాల్లో ఉండేటప్పుడు యథార్థంగా నా దేవుని గురించి నేను చెప్పగలిగే పరిస్థితి ఉండాలన్నమాట. ఖచ్చితంగా యోసేపు గారు సరే నేను చెప్పేస్తాను ఈజీగా అని అనలే. ఇంకొకటి ఆయన యథార్థత నిజంగా దేవుని దగ్గర ఎంత తెలుపుకున్నాడంటే 39వ అధ్యాయం చూస్తే ఆ పొతిఫర్ భార్యట అతన్ని లాగుతుంది సైనించమని. నేను నా దేవుని ఎదుట ఈ దుష్కార్యము చెయ్యను అని అంట. ఒకసారి చూడండి బెదరు 39వ అధ్యాయము 9వ వచనం. నిన్ను తప్ప ఉండలేదు కాబట్టి చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమాని భార్యతో అన్నాడు. నిజంగా అలాంటి పరిస్థితి అంత యథార్థంగా ఒక క్రిస్టియన్ ఉంటే దేవుడు నిన్ను నన్ను చూసి ఆనందిస్తాడు. అంతేగాని ఆ పరిస్థితిలో నాకు ఇది అనుకూలంగా మారిపోయింది, అది 100కో 1000కో డబ్బుకో అని నేను కనెక్ట్ అయిపోతే, అక్కడ యోసేపు కానీ ఆవిడ కనెక్ట్ అయిపోతే ఆయనకి ఏ కష్టమూ లేదు, అతనికి రాజులకు బతకొచ్చు అతను. కానీ ఆయన అది అడ్వాంటేజ్గా తీసుకోలేదు. నిజంగా ఒక క్రిస్టియను లేకపోతే ఒక సువార్థికుడు లేకపోతే ఒక వాక్యం నేర్చుకున్నాడు కానీ ఎవరైనా సరే యథార్థత అనేది 100% కొనసాగించుకొని ఉంటేనే ఒక నిజమైన క్రిస్టియన్ అతను నిజంగా దేవుణ్ణి సంతోషపరచగలడు. అలా చూసేటప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. చివరికి ఇంకో మాట అండి. కీర్తనలు 147 11వ వచనం చదవండి బెదరు. కీర్తనలు 147 11 147 యెహోవా ఆనందించువాడే ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటేనే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. మనం అన్ని విధాలుగా బాగుండేటప్పుడు ఏ ప్రాబ్లము లేనప్పుడు చక్కగా ప్రార్థన చేస్తాం, దేవా నా కష్టంలో ఉండు, నేను ఇలా ఉన్నాను. అది నిజంగా ప్రాబ్లం వచ్చేటప్పుడు, నిజంగా నాకు కష్టం వచ్చేటప్పుడు నేను ఎలాగ మోకాలేసి అడగాలంటే ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలట. నేను ఏంటి ఎవరు నాకు నీకు సహాయం చేసినాడు ఎవడైనా ఉన్నాడా? దేవుడే సహాయం చేస్తాడండి. ఆయన కృప, నాయనా తండ్రి నా కష్టం తీర్చు, నువ్వు తప్ప ఇంకొకరు తీర్చలేరు అనే కమిట్మెంట్ కలిగి ఉండాలి. ఆయన కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. ఇంకెలాగ ఉండాలంట? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. భయము భక్తి మనకు లేకపోతే ఆయన్ని మనం ఆనందింప చేయగలమా? ఒకసారి ఆలోచించండి. ఆయన యందు భయం ఉంటే టైంకి ఆరాధనకు వస్తాం.
ఆయన యందు భయం ఉంటే ఆరాధనకు వచ్చి చక్కగా వాక్యంలో పాల్గొంటాం. ఆయన యందు భయం ఉంటే సంఘ కార్యక్రమంలో పాల్గొంటాం. ఆయన యందు భయము భక్తి ఉంటే చేయి తీసి గుప్పిలు విప్పి వేస్తాం. నిజంగా బ్రదరు చెప్పాలంటే సంఘాన్ని చాలా చక్కగా అమర్చి విశ్వాసుల కొరకు ఉంచాడు. మేము ఒక దగ్గరికి వెళ్ళాం, ఏర్లు దాటుకొని ఒక దగ్గరికి వెళ్ళాం. అక్కడికి వెళ్తే నిజంగాను ఎలాంటి పరిస్థితి ఉందంటే రోజు అలికి అన్నీ చేసుకొని పరుచుకొని అలాంటి సిద్ధపడి చేసాం. నిజంగా అలాంటి పరిస్థితి మనకుంటే మనం అలా చేస్తామా? అక్కడ ఉన్న సభ్యులు అలా చేశారు కదండి, చక్కగా ఉంచారు. అలాంటి పరిస్థితి ఉండాలన్నమాట. అంటే దేవుని యందు భయము భక్తి కృప కొరకు కనిపెట్టుకొని ఉండాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం. అంటే ఇవన్నీ చెయ్యాలంటే ఆత్మానుసారంగా నడుస్తేనే, ఆత్మ సంబంధమైన పరిస్థితులకి కనెక్ట్ అయ్యి ఉంటేనే మనం నడవగలం. కానీ ఇప్పుడు రోమాపత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదవండి బ్రదర్. కాగా శరీర స్వభావము గలవారు, అది శరీర స్వభావము గలవారట దేవుని సంతోషపరచనేరరు. ఆరాధనకి కరెక్ట్గా 10 గంటలకు టైం అవుతుంది, చికెన్ ఇంకా తేలేదు. చికెన్ కోసం వెళ్తాను నేను. ఆరాధన టైం మానేసి ఒకసారి ఆరాధన గురించి కూడా మానేసిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఎందుకంటే శరీర స్వభావం ముందు తినాలి, సంతోషించాలి, ఈ ఆకలి తీరాలి. మరి ఆత్మ సంబంధమైన ఈ ఆకలో ఎలా తీరుతుంది? శరీర స్వభావం గలవారట దేవుని సంతోషపరచనేరు. దానికి కనెక్టింగ్ వచనం ఏంటంటే గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చదవండి బ్రదర్. అయిపోయింది. శరీర కార్యములు స్పష్టమై ఉన్నమాట. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. చదవండి అమ్మ స్పీడ్గా. అవేమనగా జారత్వము. జారత్వం ఏంటి? పెళ్ళి కాకుండా ఇతరులతో చేసే పని, చెడ్డ పని. అపవిత్రత, కామకత్వము దానికి సంబంధించిందే. విగ్రహారాధన. ఇప్పుడు ఉన్నాయా విగ్రహాలు? దేవుడు అంటున్నాడు భూమి మీద ఆకాశం అందే కానీ కిందనే కానీ ఇంక ఏమీ చేసుకోకూడదంటే చేసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవట. ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఒక్కటి ఒకవేళ మన దగ్గర ఉన్నా దేవుని రాజ్యానికట హక్కుదారుడు కదమ్మా. మరి ఇవన్నీ ఉంటే శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. ఇవన్నీ ఉండే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటివి ఏవైనా ఉంటాయి అంటే దేవుని రాజ్యానికి హక్కుదారుడు కాలేడు అనే మాటని మనం క్లియర్గా చూస్తాను. అలాగే అయితే దేవుడు సంతోషించడట. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం బ్రదర్. అంటే మనం దేవుడు మనకి ఎన్నో ఎలాంటి పరిస్థితి నుంచి లేవనెత్తి హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం చదవం 15వ వచనం. మనకి ఎలాంటి పరిస్థితి నుంచి దేవుడు లేవనెత్తాడు. కానీ మనం ఆర్థికంగా అన్ని విషయాల్లోనూ చాలా చక్కగా ఉన్నప్పటికీ మనలోని ఒకటి ఉండదట, ఉపకార ధర్మం అనేది మనకు ఉండదు. చదవండి బ్రదర్. కాబట్టి ఆయన ద్వారా ఎల్లప్పుడూ చేయదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు యెహోవా ఫలమును 15-16 వచనాలు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము. మనమందరం మాట ఉపకార ధర్మమును చేయి మరవకూడదంటే దేవుడు ఎలాంటి విషయాల్లో మందుకు చూసి సంతోషిస్తాడంటే ఆనందిస్తాడంటే ఉపకార ధర్మం అన్నట మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. సంఘంలో విశ్వాసులు కానీ ఎవరైనా ఎలాంటి పరిస్థితులు ఉన్నారో మొదట మనం చూసుకోవాలి. తర్వాత ఇంకెవరికైనా ఇబ్బందుల్లో ఉంటే ఉపకార ధర్మం అనేది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే యోహాను సువార్త 1 యోహాను 22 చూస్తే 22 1 యోహాను మరియు గనుక మనం ఏం అడిగాను ఆయన వల్ల మనకు దొరుకును. చూసారా? మళ్ళీ ఒకసారి చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనాలంట ఫస్ట్. ఓకే. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయొచ్చు. ఏంటంట?
దేవుణ్ణి ఎలాగ సంతోషపరచవలనో అనే సబ్జెక్టు నుంచి ఎలాగా పరిశుద్ధత యందు ఉండాలి, అంతకంతకు అభివృద్ధి చెందాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఇంకా మనం ఏం అడిగినా ఆయన ఆజ్ఞలు గైకుంటే, ఆయన వాక్య ప్రకారంగా మనం ఏం అడిగినా సరే అది ఆయన వలన మనకు దొరుకును. అసలు నిజంగా దేవుడు ఏ విషయంలో సంతోషిస్తాడటంటే, ఇంకో మాట చూసుకుంటే లోకాసువార్త 16, అలాగే లోకాసువార్త 16వ అధ్యాయం. ఇలాగుంటే దేవుడు సంతోషించడటండి, ఇలాగుంటే సంతోషించడు. లోకాసువార్త 16వ అధ్యాయం 25వ వచనం మాత్రమే చదవం. అందుకు అబ్రహాము నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగునే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుతున్నాడు. చాలండి. అంటే ఇతనంట తన ఇష్టానుసారంగానే బతికాడట భూమి మీద, బతికి ఉన్నంత కాలం అన్న. ఎవరు? ధనవంతుడు. ఆ దానికి తగ్గట్టుగా సబ్జెక్టు నెక్స్ట్ బ్రదర్ చెప్తారు. తన ఇష్టానుసారంగా బ్రతికితే ఫలితం ఏంటనేది నెక్స్ట్ వచ్చే బ్రదర్ చెప్తారన్నమాట. అంటే తన ఇష్టానుసారంగా ఈ లోకంలో బ్రతికితే కుదరదు, వాక్య ప్రకారంగానే బ్రతికితేనే మనకి నిత్యజీవం ఉంటుంది. చివరగా 1 సమూయేలు 16వ అధ్యాయము, 1 సమూయేలు 16వ అధ్యాయము 7వ వచనం బ్రదర్. సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును. చాలండి. ఫస్ట్ మన మనుషులు ఏం చేస్తామంటే, నీట్గా టక్ వేసుకొని ఉన్నాడా, మంచి హైట్ ఉన్నాడా, వెనకాతల ఆస్తిపాస్తులు ఉన్నాయా, అలాంటి వాడి దిక్కు చూసే మనం ఫ్రెండ్షిప్ చేస్తామండి. అలాగైతే దేవుడికి ఇష్టం ఉండదు. దేవునికి ఏది ఇష్టమట చదవండి, కంటిన్యూ చేయండి. అతని ఎత్తును యెహోవా సమూయేలుతో ఇలా సెలవిస్తున్నాడు, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టొద్దు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని. అదండి మనం అనుకుంటాం ఏంటంటే, ఇలాగ చేస్తే ఆనందం అని అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో ఆనందం ఏంటుందంటే, ఆయన చెప్పినట్టుగా పరిశుద్ధత కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, ఉపకార ధర్మాన్ని మరవకూడదు. ఇలాంటి విషయాలు చూసేటప్పుడు హబక్కుకు ఒక మాట అంటున్నాడు ఏంటంటే, ముగించేస్తాం చివరిలో, 3వ అధ్యాయం 18వ వచనం. మనం అలా ఉండాలండి. హబక్కు 3వ అధ్యాయం 18వ వచనం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్తవైన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువజేయును. ఇంకా ఉందమ్మా, ఫలింపకపోయినను కాపులేక ఉండినను రాకపోయినను, గొర్రెల దొడ్లో లేకపోయినను నేను యెహోవా యందు ఆనందిస్తున్నాను. అంటే అన్నీ ఉండేటప్పుడే ఆనందం కాదండి. నిజంగా ఒక టెస్ట్, ఒక విశ్వాసానికి పరీక్ష అనేది మనలో ప్రతి ఒక్కరికి దేవుడు కలిగిస్తాడు. అది లేనప్పుడు కూడా మనం ముందు ఏ విశ్వాసంతోనైతే దేవుని యందు బలంగా ఉన్నామో అలాగే దేవుని యందు ఆనందించాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది మంచి మాట, ఒకసారి చదవండి చివరిగా. హెబ్రీ పత్రిక 11:6 వచనం. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని తన వెదుకు వారికి ఫలము దయచేయవాడని. ఫస్ట్ ఇది నమ్మాలండి. విశ్వాసంలో కూడా చాలా బలంగా ఉంటేనే దేవుడు మందుకు చూసి ఆనందిస్తాడు. సహోదరుడు ఈ సమయం ఇచ్చినందుకు వందనాలు.